హాయ్ ఫ్రెండ్స్, కిందటి ఎపిసోడ్ లో మనం కలికి ఎందుకు జన్మిస్తాడో తెలుసుకున్నాం. దాంతో పాటే కలి అంటే భూమి మీద అన్యాయం, అధర్మం పెరిగిపోవడానికి, హింస లాంటి దుష్కర్మలు పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ అయిన కలి గురించి తెలుసుకున్నాం. కలి ఒక చేత్తో తన నాలుకను, ఇంకో చేత్తో తన పురుషాంగాన్ని పట్టుకొని ఎంత నీచంగా నికృష్టంగా ఉంటాడో దాని గురించి కిందటి వీడియోలో చెప్పుకున్నాం. ఈ రోజు వీడియోలో కల్కి యొక్క జన్మాంతర రహస్యాల గురించి, ఎక్కడ జన్మిస్తాడు, ఎందువలన జన్మిస్తాడు, వీటన్నిటి గురించి చూసేద్దాం. భూమి మీద కలి యొక్క ఆగడాలు తట్టుకోలేక సాక్షాత్తు భూమాతే దేవతల దగ్గరికి వెళ్లి సహాయం అయితే కోరిందనమాట. కానీ దేవతలందరికీ ముందే తెలుసు, వాళ్ళకి దివ్య దృష్టి ఒకటి ఉంది కదా, దాని ద్వారా అంతా ముందే చూసేస్తారు కదా. కలియుగం భూమిపైన నడుస్తుంది. కలి తన వంశమైన, ఇక్కడ వంశం అంటే ఏదో కాదు, అతని వంశంలోని బుద్ధులు, ఈ కుళ్ళు, కుతంత్రాలు, అధర్మం, హింస ఇలాంటివి ఉన్నాయి కదా, వీటన్నిటిని మనుషుల్లోకి పంపించి వారందరినీ మంచి దారిలో కాకుండా చెడు దారిలోకి నడిపిస్తాడని, భూమిలోని మంచికి అంతం మొదలైందని, అతన్ని ఎదుర్కోవడం వాళ్ళ వల్ల కాదని, ఇలాగా రాంగ్ వేలో వెళ్తున్న ప్రజల ఒక మనసునైతే మళ్ళీ రైట్ వేలోకి తీసుకెళ్లడానికి, అసలు భూదేవి స్థితి ఇలా కావడానికి కలి యొక్క నీచత్వమే కారణమని తెలుసుకొని అలాగా కన్నీటి శోకంలో నించొని ఉన్న భూదేవిని చూసి దేవతలందరూ కూడా, తల్లి ఆ కలిని గెలవడం మా వల్ల కాదు, మనందరం బ్రహ్మదేవుడికి అయితే ప్రార్థిద్దాం అని చెప్తారు. అలాగా భూదేవితో సహా దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. అలాగా వెళ్లి బ్రహ్మదేవుడికి నమస్కరించి కలి నీచ నికృష్ట స్టోరీ అంతా కూడా బ్రహ్మదేవుడికి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాగా కలి యొక్క ఆగడాల్ని ఆపేసి భూదేవిని అయితే ఆ కలి యొక్క బారి నుంచి రక్షించండి అని బ్రహ్మదేవుణ్ణి దేవతలందరూ కూడా కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరితో ఇలా అంటాడు, ఈ కలి పుట్టడంతోనే ఒక చేత్తో తన నాలుకను పట్టుకొని, ఇంకో చేత్తో తన వృషాంగాన్ని పట్టుకొని ఎంతో నీచంగా పుట్టాడు. అలాంటి కలిని నేను భూమి మీద నివసించు అని శిక్ష వేశాను. దానికి కలి ఏమంటాడంటే, తండ్రి నేను అన్ని చెడ్డ పనులే చేస్తాను కాబట్టి నన్ను ఇప్పుడు భూమి మీద వేసేస్తే ఇంకేమన్నా ఉందా? భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా మంచిని వదిలేసి దెయ్యాల్లాగా చెడ్డ పనులు చేయడం అయితే మొదలు పెడతారు. అప్పుడు బ్రహ్మదేవుడు కలితో ఇలా అంటాడు, నీవు ఏ మనిషిలోనైనా సూది మూలంతో అయినా అధర్మం కాని, అన్యాయం కాని దాగి ఉంటే ఆ రంధ్రం గుండా కూడా దూరి వారందరినీ అధర్మం వైపు నడిపేంత శక్తి నీకు ఉంది. కానీ ఏ మనిషి అయినా పూర్తిగా ధర్మం వైపు సద్గుణాలతో కలిగి ఉంటే అతన్ని అయితే నువ్వు ఏమీ చేయలేవు, అతన్ని టచ్ కూడా చేయలేవు. అలాగా భూమి మీదకు వెళ్ళు, భూమి మీద అధర్మం చేసే వారందరిలోకి వెళ్లి వారిని నాశనం చెయ్యి అని చెప్తాడు. ఈ విషయాన్నంతా కూడా బ్రహ్మదేవుడు దేవతలతో నేనే కలితో ఇలా చేయమన్నానని చెప్తాడు. దీంతో కలి భూమిపైన తన ప్రతాపాన్ని అయితే చూపించడం మొదలు పెడతారు. ఆ టైంలో భూమిని పాలించే రాజు పరీక్షిత్ అంటే ఎవరో కాదు, ఇప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేసి ఉత్తర కడుపులో ఉన్న పరీక్షిత్ని చంపాలనుకుంటాడు కదా, అది శ్రీకృష్ణుడి యొక్క మనవడి వరస మరియు సాక్షాత్తు అర్జునుడికే మనవడైతాడు. అయితే పరీక్షిత్తు ఒకసారి ఏడుస్తున్న గోమాతని, ఒంటికాలుతో ఉన్న ఎద్దుని చూశాడు. మీకు ఈ గతి ఎలా పట్టింది, ఎవరి వల్ల పట్టింది అని పరీక్షిత్తు అడిగాడు. అప్పుడు కలి వల్ల మాకు ఈ దుస్థితి పట్టిందని చెప్తారు. అప్పుడు ఎంతో కోపంతో పరీక్షిత్తు తన కత్తిని అయితే కలి మీదకి లేపుతాడు. అప్పుడు కలి ఏమంటాడంటే, నేను కేవలం నా ధర్మాన్ని అయితే నిర్వర్తించాను, కలియుగం కాబట్టి ఇదే నేను చేయవలసిన పని, అధర్ముల్లోకి దూరి వారిని నాశనం చేయమని సాక్షాత్తు బ్రహ్మదేవుడే నాకు ఆజ్ఞనైతే ఇచ్చాడని చెప్తాడు. అయితే దానికి పరీక్షిత్తు రిప్లై ఇస్తూ, నీవు జూతశాల, మద్యశాల మరియు వ్యభిచారం, జీవహింస జరిగే ప్రదేశాల్లోనే ఉండాలి అని చెప్తాడు. దానికి కలి బంగారం ఉండే చోట కూడా నన్ను ఉండనివ్వు అని కోరతాడు. అప్పుడు పరీక్షిత్ అయితే దానికి సరే అంటాడు. బంగారం అంటే సంపద అంటే ఎవ్వరికీ నచ్చదా, అది తప్పు. సంపద అంటే నచ్చని వాడంటూ ఎవ్వడూ ఉండడు. సంపద కోసం ప్రతి ఒక్కడు ఆడిపోతూ ఉంటాడు. అలాగా ఒక్క బంగారం వలన మనిషి యొక్క ప్రతి పనిలోకి దూరిపోయాడు కలి. అలాగా లోకాన్నంతా కూడా కలి కారు మబ్బులాగా కమ్మేశాడు. ఇక దాంతో బ్రహ్మదేవుడు కూడా నేనేం చేయలేనని చేతులెత్తేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, ఈ కలిని లోకం నుంచి తరిమేయాలంటే ఒకటే దారి, అది మనం శ్రీ మహావిష్ణుని ఒకసారి వెళ్లి కలిసి దానికి ఒక పరిష్కారాన్ని అయితే ఇవ్వమని కోరదాం అని అంటాడు. అలాగా బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని కలిసి, స్వామి, భూమిపైన కలి యొక్క ఆగడాలు ఇంకా ఆగడం లేదు, ఇది ఇలాగే కొనసాగుతూ వెళ్తే అందరూ ధర్మాన్ని మర్చి అధర్మం వైపు వెళ్తారు, మంచిని మర్చి చెడు వైపు వెళ్తారు, కాబట్టి మీరే ఏదన్నా దారిని చూపించండి అని విష్ణుదేవుణ్ణి కోరతారు. అప్పుడు విష్ణుదేవుడు ఒక చిన్న చిరునవ్వు అయితే నవ్వుతాడనమాట. ఓ బ్రహ్మ, ఓ భూదేవి, ఓ దేవతలారా, మీరేమి దిగులు చెందకండి. కాలం అనేది గుండ్రటి చక్రం లాంటిది, అది ఎక్కడ మొదలవుతుందో మళ్ళీ అక్కడే ఎండ్ అవుతుంది. కాబట్టి అలాగా కృతయుగంతో మొదలయ్యి కలియుగంతో ఎండ్ అవుతుంది.
అలాగా ఎండ్ అయిపోయాక మళ్ళీ కృతయుగమే వస్తుంది. ఈ చక్రం అయితే దేనికోసమూ మారదు, ఇది దాని పని అది చేసుకుంటూ పోతుంది. అలాగే ఇప్పటి వరకు లోకంలో ఈ విధంగా 28 సార్లు జరిగింది. కాబట్టి మీరేం భయపడకండి. ఇప్పటిదాకా కలి చేసిన ఆగడాలన్నీ కూడా ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. మళ్ళీ ధర్మం నేల్కొంటుంది. కలి భూమి మీద ఇంకా ఎక్కువ కాలం ఉండడు. అతన్ని అంతం చేయడానికి నేను నా 10వ అవతారమైన దశావతారాన్ని వెతుకుతాను. అదే కల్కి అవతారం. భూమి మీద శంబల అనే ఒక నగరంలో విష్ణు యశస్సు మరి సుమతి అనే ఒక బ్రాహ్మణ దంపతులు ఉన్నారు. వాళ్ళు చాలా మంచివారు. వాళ్ళు నాలాంటి వాడిని కొడుగ్గా కోరి నన్నే ధ్యానం చేస్తున్నారు. ఇక నేను వారికి కుమారుడిగా సుమతి గర్భంలో అయితే జన్మిస్తాను. అదే కాకుండా నాకు 4 సోదరులు ఉంటారు. వారితో కలిసి నేను కలితో భారీ యుద్ధం చేసి కలి యొక్క ఆగడాల్ని ఆపి అతని ద్వారా నేల్కొన్న అధర్మాన్ని తీసేసి ధర్మాన్ని మళ్ళీ వ్యాపిస్తాను అని శ్రీ మహావిష్ణు బ్రహ్మదేవుడు మరియు భూదేవి తనతో పాటు వచ్చిన దేవతలందరితో చెప్తాడు. అదే కాకుండా మీరు కూడా మీ అంశాలతో భూమిపైన జన్మించండి, నాకు తోడుగా యుద్ధంలో పాల్గొనండి. ఇక లక్ష్మీదేవి సింహాల అనే ఒక దేశంలో బృహత్రథ మరియు కౌముది అనే వారికి జన్మిస్తుంది. నేను భూమిపైన జన్మించే నాటికి దేహాపి మరియు నరుడు అనే 2 మహాశక్తివంతులను రాజులుగా భూమి మీద రాజ్యాన్ని వేలేటట్టుగా ఏర్పాటు చేస్తాను. ఇక అలా చెప్పాక శ్రీ మహావిష్ణు దేవతలతో అందరితో ఇలా అంటాడు. ఇక మీ అందరూ వెళ్లి మీ అంశాలతో భూమి మీద ఎలాగెలాగ జన్మించాలో అలాగ జన్మించండి అని చెప్తాడు. ఇక మొత్తానికి ఒక సొల్యూషన్ దొరికిందని చెప్పేసి బ్రహ్మదేవుడు మరియు తనతో పాటు వచ్చిన దేవతలు భూదేవి అందరూ శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసి అక్కడి నుంచి అయితే వెళ్లిపోతారు. ఇక శ్రీ మహావిష్ణువు కూడా ఓ కలి, ఇక నీ అంతానికి ఆరంభం మొదలైంది అని చెప్పి తన 10వ అవతారమైన కల్కి అవతారాన్ని ధరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ విష్ణుదేవుడి అవతారం భూమి మీదకి వస్తుందని చెప్పేసి ఋషులు మునులు గంధర్వులు అందరూ చాలా పొంగిపోయారనమాట. వాళ్ళందరూ చాలా సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నారు. ఇక భూదేవి యొక్క ఆనందానికి అయితే హద్దులే లేవు. తన మీద ఉన్న భారాన్ని మొత్తం తొలగించినట్లుగా ఇక కలి యొక్క అంతం మొదలైంది. ధర్మస్థాపనకు బీజం పడింది అన్నంత ఆనందంగా ఆమె అయితే పొంగిపోయింది. ఆకాశం నుంచి అయితే పూల వాన కురిచింది. ఈ విధంగా శంబల నగరంలో సుమతి గర్భాన వైశాఖ శుక్ల ద్వాదశిన జన్మించాడు. ఇక అప్పుడే జన్మించిన ఆ పసి శిశువు నీలిమేఘ ఛాయతోటి 4 చేతులతో 1000 సూర్యుల ఒక తేజస్సును కలిగి ఉండి దగదగదగ మెరిసిపోతూ ఉన్నాడనమాట. ఇక తమ కుమారుణ్ణి అలాగా విష్ణు రూపంలో చూసి ఆ దంపతులు ఇద్దరు కూడా చాలా ఆనందపడి సంతోషంతో పులకరించిపోతున్నారు. అలాగా బాల విష్ణువుగా జన్మించిన ఆ శిశువుకి అంబికాదేవి స్వయంగా వచ్చి పేగు కోసింది. సావిత్రిదేవి స్వయంగా వచ్చి గంగాజలంతో స్నానం చేయించింది. ఇక స్వయంగా దుర్గాదేవి వచ్చి రక్షకురాలిగా నిలిచింది. ఇక విష్ణుదేవుడి 9వ అవతారమైన శ్రీకృష్ణుడు చెట్టు కింద పడుకొని ఉన్నప్పుడు ఒక వేటగాడు జింక అనుకొని తన బాణాన్ని సంధించి శ్రీకృష్ణుడి మరణానికైతే కారణమయ్యాడు. అలాగ శ్రీకృష్ణుడు మరణించాక మళ్ళీ తిరిగి వైకుంఠానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు అదే శ్రీ మహావిష్ణు యొక్క 10వ అవతారమైన కల్కి అవతారం భూమిపైన 4 చేతులతో జన్మించాడని బ్రహ్మదేవుడికైతే తెలిసింది. బ్రహ్మదేవుడు చాలా కంగారు పడి ఇలాగ 4 చేతులతో జన్మించాడన్న విషయం అందరికీ తెలియడం మంచిది కాదని చెప్పి వాయుదేవుడిని అయితే పిలిచి వాయుదేవుడితో ఇలా అంటాడు. నీకంటే వేగంగా ఎవరూ వెళ్ళలేదు కాబట్టి వాయు వేగంతో మెరుపులాగా బాల విష్ణువు దగ్గరికి వెళ్లి తన చెవిలో ఇలాగ 4 చేతులతో జన్మించి అందరికీ కనపడడం అంత మంచిది కాదు కాబట్టి తన యొక్క 2 చేతుల్ని దాచుకోమని శ్రీ మహావిష్ణువుకి అయితే చెప్పమని చెప్తాడు. అలాగ జరిగిన విషయాన్నంతా కూడా వాయుదేవుడు వెళ్లి శ్రీ మహావిష్ణువుకి అయితే వివరిస్తాడనమాట. అప్పుడు బాల విష్ణువు అది కరెక్టే కదా, 2 చేతులు అందరికి ఎక్స్ట్రా కనిపించడం అంత మంచిది కాదు, కొంచెం ప్రమాదానికి గురి చేస్తుందని తెలుసుకొని తన 2 చేతులను అయితే లోపలికి లాగేసుకుంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన తన తల్లిదండ్రులు అదేంటి మాకు పుత్రుడిగా శ్రీ మహావిష్ణు యొక్క అవతారం జన్మించింది అనుకున్నాము, ఇప్పుడేంటి 4 చేతులు లేకుండా కేవలం 2 చేతులే కనిపిస్తున్నాయి అని అనుకుంటారు. అప్పుడు విష్ణు మాయతో వారందరి మనసుల్లోకి దూరి వారి యొక్క గత జ్ఞాపకాలనైతే తుడిచివేస్తాడు. అలాగా వారి యొక్క జ్ఞాపకాల నుంచి 4 చేతులతో శ్రీ మహావిష్ణువు జన్మించాడు అన్న విషయాన్ని మలిచిపోయి ఇలా 2 చేతులు ఉన్న మానవ రూపాన్ని గుర్తు పెట్టుకునే విధంగా బాల విష్ణువు అయితే మాయ చేశాడు. ఇక బాల విష్ణువు దగ్గరికి ఎవరు వస్తారు, బాల విష్ణువుకి ట్రైనింగ్ ఎవరు ఇస్తారు, ఇదంతా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. మీకు అలాగా ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి ఎవరో తెలిస్తే కామెంట్ లో అయితే పెట్టండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అర్జెంట్ గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేయండి. ఇంకా మీ అందరూ కల్కి మూవీ చూసుంటే మీ యొక్క ఫీలింగ్ అయితే కామెంట్ బాక్స్ లో పెట్టండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. దాంతో పాటు మన ఛానల్లో మహాభారతం వీడియోలు కూడా ఉన్నాయి, అర్జెంట్ గా వెళ్ళి చూసేయండి.